ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంప్రదాయ రీత్యా ధర్మ సందేహాలు అనేటువంటి అంశంలో అడుగుతున్నటువంటి ప్రశ్న సమాధానాలు. పితృకర్మలు సంవత్సరంలో ఏ రోజు చేస్తే ఫలితం ఉంటుంది? పితృకర్మలు అనేటువంటివి వారి వారి తిథిని బట్టి, వాళ్ళు చనిపోయినటువంటి తిథిని లెక్కలోకి గణనలోకి తీసుకొని ఆ తిథి రోజే 12 గంటలు దాటిన తరువాత ఆచరించేటువంటి ప్రక్రియ. పితృకర్మలు ఎవరైనా సరే ఆచరించేటప్పుడు మధ్యాహ్న సమయంలో ఆచరించాలి. పితృదేవతలకి చక్కటి భోజనం పెట్టేటువంటి పరిస్థితి అది. అలా కాకుండా తిథులతో పని లేకుండా ఏ రోజు పెడితే ఇంకా మంచిదండి చెప్పండి అని అడిగేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు పుష్కరాల సమయంలో పెట్టాలి. పుష్కరాలు అని చెప్పేసి నదులకి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం వస్తుంది. ఆ పుష్కరాల రీత్యా గనక వెళ్ళి ఆయన చనిపోయిన తిథిని చూసుకొని ఆ 12 రోజుల్లో ఆ తిథి రోజు గనక పుష్కరం పెడితే చాలా బ్రహ్మాండమైనటువంటి యోగం పడుతుంది. వంశము నిలుస్తుంది. పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడాను మనకు అందుతాయి. ఏమండి ఇక్కడ తద్దినం పెడుతున్నాం కదా, అక్కడెక్కడో ఉన్న ఆయనకి ఎట్లా చేరుతుందండి అని చెప్పేసి అంటారు. అదే గొప్ప విషయం మన భారతీయ సంస్కృతిలో. ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్నవాడికి కేవలం ఒక టెలిగ్రామ్ కొట్టి నాయనా రారా అనగానే అతను తీసుకొని సొంతకం పెట్టి రావట్లే. ఎక్కడో ఉన్నవాడికి సెల్ ఫోన్ చేసి ఏరా నాయనా బాగున్నావా అంటే బాగానే ఉన్నానమ్మా వస్తున్నాలే అని చెప్పేసి బయలుదేరి రావట్లా. అంటే మన కంటికి కనిపించని అద్వితీయమైన శక్తి ప్రభావం భగవంతుడు మనకు ఈ విధమైన ప్రక్రియల ద్వారా వాళ్లకు చేరేట్టుగా చేశాడు. పితృదేవతలు మరణిస్తారు. వాళ్ళకి సంవత్సరం అంటే ఒక రోజు. అందుకనే ప్రతి సంవత్సరం ఒకరోజు తద్దినం పెడతాం. సంవత్సరీకాలు అని చెప్పేసి అంటారు. చనిపోయిన తర్వాత సంవత్సరం కాగానే ఆ రోజు సంవత్సరీకం అని చెప్పేసి 3 రోజుల పాటు బ్రహ్మాండంగా చేస్తారన్నమాట. ఆయన చేసిన గొప్పతనాలన్నీ తలుచుకుంటూ దాన ధర్మాలు చేస్తారు. అన్ని రకాల దాన ధర్మాలు చేస్తారు. అంటే చనిపోయిన వాళ్ళకి సంవత్సరము = 1 డే. అందుచేత అలాగే సంవత్సరంలో చనిపోయినటువంటి ఆ యొక్క తిథి నాడు మనం గనక తద్దినం పెడితే వెంటనే ఆ యొక్క అతీంద్రియమైన శక్తి మనం చేసిన మంత్రాలతో, మనం పెట్టినటువంటి పిండ ప్రదానంతో ఆ పితృదేవతలకు ఆహారంగా చేరుతుంది. వాళ్ళు ఆ యొక్క అణువులో అణువుగా ఉన్నారు. ఆ అణువుకి ఇవి చేరతాయి. మళ్ళీ వాళ్ళు జన్మ ఎత్తుతారు. తర్వాత సంగతి అదంతా. జన్మ ఎత్తడం అనేది అణువు నుంచి ఒక పార్టు. మళ్ళీ అట్లా విత్తనం. అందుకే మానవుడు చనిపోడు అంటారు పిల్లలున్నవాళ్ళు. ఎందుకు చనిపోరండి అంటే, నా రేతస్సే కదా, నా తండ్రి రేతస్సే కదా నేను. ఆ రేతస్సును బట్టేగా జీవిస్తున్నాను. అందుచేత మా నాన్న చనిపోయినట్టు ఎక్కడ లెక్క? లేనట్టే లెక్క. అదే వంశము నిలపడం. దాన్నే వంశము నిల్పనే కదా వివాహంబు అన్నారు. వివాహం చేసుకోవటం వెనకాల తగిన పరమార్థం అది. నేనుగా బతికుండాలి ఎల్లప్పుడూ కూడా అని చెప్పుకోవటం అన్నమాట. మళ్ళీ వీళ్ళ పిల్లలు అది. ఈయన యొక్క రేతస్సు ఆ పిల్లలకి వస్తుంది. అంచేత వాళ్ళు కూడా మా నాన్న ఉన్నారు అని చెప్పుకుంటారు. ఆ జీన్స్ యొక్క ప్రభావం అట్లా వస్తూ ఉంటుందన్నమాట. ఆ వంశం యొక్క ప్రభావం. అందుచేతనే తద్దినాలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ స్వర్గలోకంలోనో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న అణువుకు ఉన్నటువంటి శక్తి మనకు చాలా చక్కటి అదృష్టాన్ని ఇస్తూ ఆశీర్వదిస్తుంది. ఆ రోజు కలల్లో కూడాను ఆ వ్యక్తి మనకు అదే ఆకృతిలో కనిపిస్తాడు. బాగా అనుకుంటూ పడుకున్నారనుకోండి, చనిపోయిన మీ నాన్న కల్లో కనిపిస్తాడు. బంగారు నాయన బాగున్నావా అని. అప్పుడు మనకెంత ఆనందం. నాన్న
లేరా తొందరగా బయలుదేరు" అన్నాడు అంటారు. ఎందుకు అన్నారంటే, "రేపు తద్దినం కాబట్టి లే తొందరగా లే" అని. ఆయన నిద్ర లేపినట్టుగా కూడా వస్తాయి కలలు. ఇవన్నీ అనుభవంలో చాలామందికి జరుగుతున్న ప్రక్రియలనమాట. అందుచేత మన భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని తక్కువగా మాత్రం అంచనా వేయకూడదు. దీని వెనకాల తగిన ధర్మ సూత్రాల్ని, సూక్ష్మ తత్వాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా ఆచరించి మన కంటికి కనిపించని దివ్య శక్తుల యొక్క ఆశీస్సుల్ని మనం తప్పనిసరిగా పొందాలి అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.